రాగి జున్ను. సాధారణంగా జున్ను ఎలా చేస్తారు ఏంటి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొందరు చాలా అద్భుతంగా చేస్తారు. మరి ఈ రాగి జున్ను ఎలా తయారు చేసుకోవాలి ఏంటి తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రాగులు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, చెరుకు రసం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా. రాగి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకి రాగి నానబెట్టుకున్నాము ఆల్రెడీ, అలాగే చెరుకు రసం తీసుకున్నాము, పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాము. ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు రాగి జున్ను అంటే మీ అందరికీ చాలా డౌట్లు వస్తూనే ఉండుంటాయి. అంటే మామూలుగా జున్ను అంటే ఏంటి, జున్ను పాలతో చేస్తారు, అదే జున్ను కదండి. మరి జున్ను పాల లేకుండా అసలు జున్ను ఎలా చేస్తారు? చెయ్యొచ్చు అంటే జున్ను పాలే ఉండాల్సిన అవసరం లేదండి, రాగి పాలు కూడా ఉండొచ్చు. రాగి పాలు ఎలా చేస్తాము? రాగులు అలాగే పచ్చి కొబ్బరి మనకి చక్కగా రుబ్బుకొని దాని ద్వారా వచ్చేటువంటి పాలని మనం రాగి పాలుగా కన్సిడర్ చేస్తాం. ఎందుకు రాగి అంటే రాగిలో హై కాల్షియం ఉంటుంది, ఎముకలకు చాలా చాలా మంచిది, ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, బోన్స్కి మంచిది, బ్రెయిన్కి మంచిది, తర్వాత ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి మంచిది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా బెస్ట్, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా మనకి ఎలా చూసుకున్నా కూడా అంటే మీరు కాల్షియం, ఎముకలు, స్ట్రెంగ్త్, పవర్ ఆ పరంగా చూసుకున్నా, తర్వాత పెద్దవాళ్ళకి సంబంధించి మధుమేహము, కాన్స్టిపేషన్ ఈ పరంగా చూసుకున్నా కూడా ఎలాగైనా మనకు రాగి అనేది ఎన్నో రకాల రూపాల్లో, అంటే రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి జావా, మనకి వేసవి కాలంలో అయితే కాస్త మజ్జిగ వేసుకుంటాము, చలికాలంలో అయితే కాస్త బెల్లం వేసుకుంటాము. అంటే మనకు సీజన్కి తగ్గట్టుగా మనం రాగుల్లో మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమంది నాకు రాగి పిండి అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటారు, కొంతమంది బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు మనం రాగి పిండి కాదండి, రాగులతోనే మనం చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇలా నానబెట్టుకున్నటువంటి రాగులు 1 కప్పు తీసుకుందాం. ఓకే, ఈ రాగులు కూడా మనకు బయట దొరుకుతాయి, మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పచ్చి కొబ్బరి, దీంట్లో మనం చక్కగా నీళ్లు పోసుకోవాలి. ఎంత నీళ్లు పోసుకోవాలి అంటే మనకి అది రుబ్బుకున్న తర్వాత మనకు నీరు శాతం ఇంతవరకు ఆల్మోస్ట్ ఇక్కడ దాకా రావాలి. అప్పుడు మనం దీంట్లోంచి రాగి పాలను ఎలా తీస్తాము అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇందులో నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. ఇదిగోండి, ఇలా చక్కగా మనం రుబ్బేసుకున్నాం. ఇందులో రాగులు, కొబ్బరి ఈ 2 కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం దీని నుంచి రాగి పాలు ఎలా తీస్తున్నాము అనే విషయం చెప్తా. ఇలా పక్కన ఇంకో బౌల్ తీసుకుందాము. ఇలా ఒక తెల్లటి బట్ట, ఫ్రెష్ బట్ట తీసుకోవాలి. తీసుకొని ఇలా కొంచెం చివర్లో పట్టుకొని దీన్ని మనం చక్కగా ఇందులోకి తీసుకోవాలి. సో ఇలా చక్కగా మనం ఒక బట్ట పెట్టుకొని ఇలా మెల్లగా పోసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం పల్చటి బట్ట తీసుకోండి, ఎందుకంటే మనకు కరెక్ట్గా పాలు అనేవి కరెక్ట్ కిందికి ఫిల్టర్ అవ్వాలి అంటే మనం బట్ట చాలా పల్చగా తీసుకోవాలి. అండ్ అలాగే మనకు దీంట్లో రాగులు ఉంటాయి కాబట్టి అంత ఈజీగా రాదు. సో మనం ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఇలా చక్కగా మనము రాగి పాలని పిండేసుకున్నాము. చూసారా, ఇక్కడంతా కూడా మనకు లోపల రాగి ఉండిపోయింది, ఇదంతా కూడా రాగి. సో ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ దీంట్లో మళ్ళీ మీరు కాస్త నీళ్లు పోసుకొని మళ్ళీ దాన్ని రుబ్బుకొని అందులోంచి కూడా ఇంకొన్ని పాలు తీసుకోవచ్చు. అంటే ఇంకొంచెం మీరు దాన్ని ఫుల్గా వాడుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మనం రాగి పాలని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే చెరుకు రసం. ఓకే, చక్కగా మిక్స్ చేసేసుకొని చెరుకు రసం పోసేసుకుందాం. ఓకే, ఇలా చెరుకు రసం తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం జున్ను మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ముందుగా కాస్త నెయ్యి,
సో నెయ్యి కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసి వేయించేసుకుందాం. ముందుగా జీడిపప్పు, అలాగే బాదాం తురుము, ఈ రెండు కూడా వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. చాలా మందికి జున్ను ఇష్టం, కానీ జున్ను చేయడం రాదు. నిజానికి నాకు కూడా రాదండి. అంటే మామూలుగా జున్ను పాలు దొరికితే కదా ఫస్ట్ జున్ను చేసేది. సో జున్ను పాలు దొరకడం కూడా కొంచెము అంటే కష్టమైన విషయమే. సో ఇలా చక్కగా జీడిపప్పు, బాదాం తురుము వేయించేసి ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం. సో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే అంటే ఇదే ప్యాన్లోనే ఇదే నెయ్యి ఉండగానే మనము ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ రాగి పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఈ ప్యాన్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఎలా కలుపుకోవాలి అంటే, మనకు ఒక జున్ను మీ అందరికీ తెలుసు కదండి ఎలా ఉంటుందో, ఆ కన్సిస్టెన్సీ వరకు మనం దీన్ని చక్కగా అలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇది ఒకటే ఏంటంటే ఇక్కడ ఒక్కటే మనకి ప్రాసెస్లో టైం పడుతుంది. అదర్వైజ్ మనకు చాలా ఈజీ, ఇది తయారు చేసుకోవడం పెద్ద విషయం ఏమి కాదు. 100% మామూలుగా నిజానికి చెప్పాలంటే జున్ను కూడా అసలు చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఇది మనం చక్కగా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇది మనకు ప్యాన్ వీడుతుంది అనమాట. మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నాం, చూసారు కదా మీరు. సో ఇలా కలుపుకోవాలి, ఇదిగోండి. సో జస్ట్ ఇలా డాన్స్ చేయాలన్నమాట మనకిది. ఓకే, ఈ విధంగా ఆల్మోస్ట్ అయిపోయిందండి. 99% అయిపోయినట్టే లెక్క. ఓకే, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి సర్వింగ్ ప్లేట్, దాంట్లో చిన్న ఆకు పెట్టాము. దీన్ని చక్కగా ఇందులోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది మనకు కొంచెం దీని టెంపరేచర్ కొంచెం తగ్గిన తర్వాత కొద్దిగా చల్లబడుతుంది. అప్పుడు మనకు ప్రాపర్గా కట్ చేసుకోవడానికి కూడా మనకు సులువుగా వస్తుంది అనమాట. ఇప్పుడు పైన నుంచి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదాం తురుము ఏదైతే ఉందో చక్కగా మనము ఇందులోకి వేసేసుకున్నాం. అయిపోయింది. ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత మనకి ఎలాగైతే జున్ను స్పాంజీగా వస్తుందో అది మీ అందరికీ తెలుసు కదా. సో ఆ విధంగా అవుతుందన్నమాట. ఇదిగోండి చాలా ఫాస్ట్గా మనకి చల్లబడిపోతుంది, మేబీ ఒక 5 minutes. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం బాగా ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మరి ఇంత చక్కటి ఆరోగ్యకరమైన రాగి జున్ను మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రాగులు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, చెరుకు రసం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా. రాగి జున్ను తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న రాగులు, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా రుబ్బుకొని మరొక బౌల్లో వడగట్టుకోవాలి. తర్వాత ఆ పాలల్లో చెరుకు రసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కలిపి పెట్టుకున్న రాగి పాలను వేసి దగ్గర పడేంత వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించిన జీడిపప్పు, బాదం వేసి చల్లార్చాక సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన రాగి జున్ను రెడీ.